ఈ రోజుల్లో మంచోడుగా ఉండడం ఒక వీక్‌నెస్. మీరు లాయల్‌గా ఉంటే మిమ్మల్ని వాడుకుంటారు. మీరు కష్టపడి పనిచేస్తే వేరే ఎవరికో ప్రమోషన్ ఇస్తారు. మీరు నిజాయితీగా ఉంటారు, డిసిప్లిన్‌గా ఉంటారు. బట్ ఎప్పుడు కూడా మీకు రెస్పెక్ట్ ఇయ్యడు. మిమ్మల్ని ఎవ్వరు వాల్యూ చేయరు. మీ ఐడియాస్‌ని ఇగ్నోర్ చేస్తారు. మీ ఎఫర్ట్స్‌ని ఎవ్వరు గుర్తించరు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం కేవలం టాలెంట్ మీద నడవదు. పవర్ మీద నడుస్తుంది. ఈ పవర్ లేనందుకే మీ బాస్ నిన్ను ఫైర్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ నిన్ను వాడుకుంటున్నారు. మీ ఫ్యామిలీ నిన్ను కంట్రోల్ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న సొసైటీ నిన్ను ఎదగనీయకుండా చేస్తుంది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్కూల్లో కానీ, కాలేజ్‌లో కానీ, ఇంట్లో కానీ, సొసైటీకి కానీ మంచోడిగా ఎలా ఉండాలి, డిసిప్లిన్‌గా ఎలా ఉండాలి, ఒబీడియంట్, హానెస్టీ, మేనర్స్ గురించి నేర్పించారు. బట్ పవర్‌ఫుల్‌గా ఎలా ఉండాలి అని ఎవ్వడూ నేర్పించలేదు. అందుకే ఈ లైఫ్ అనే గేమ్‌లో ఎదగట్లేదు. దాని గురించి చెప్పేదే ది 48 లాస్ ఆఫ్ పవర్. ఈ బుక్ ఏమి మోటివేషన్ గురించి, డిసిప్లిన్ గురించి అయితే అస్సలు కాదు. ఈ 21st సెంచరీలో ఎలా బ్రతకాలి అని చెప్పే బోల్డ్ 48 లాస్. ఈ 48 లాస్‌ని నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. సో ఈరోజు పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ 16 లాస్‌ని డీకోడ్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. లా నెంబర్ 1, నెవర్ అవుట్‌షైన్ ద మాస్టర్. మీరు మీ బాస్ లేదా మేనేజర్ కన్నా స్మార్ట్ అనిపించుకోవడానికి ట్రై చేస్తే మాత్రం మీ జాబ్ అండ్ కెరియర్ పోతుంది. లెట్స్ సే ఫర్ సపోజ్ మీరు ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎన్నో రోజులు కష్టపడి మీ టాలెంట్ ఉపయోగించి కంపెనీ రెవెన్యూ 2x అయ్యేలా ఒక బిజినెస్ స్ట్రాటజీ కనిపెట్టారు. ఇది మీరు మీ మేనేజర్ లేదా ఇంకెవరికైనా చూపిస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళే తీసుకుంటారని మీరు డైరెక్ట్గా సీఈఓకే ప్రజెంట్ చేశారు. ఇక్కడ మీ టీంని కానీ మేనేజర్ని ట్రబుల్లో పెట్టలేదు. బట్ అయినా కూడా మీకు ప్రమోషన్ వస్తుందా అంటే నెవర్. మీ బాస్ అండ్ మీ టీమ్మేట్స్ మీ మీద జెలసీగా, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. మీ స్ట్రాటజీ ఎంత బాగున్నా కూడా వాళ్ళందరూ మిమ్మల్ని ఎలాగోలా గెలుకుతారు, మిమ్మల్ని ముందటికి వెళ్ళనీయకుండా చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే సింపుల్. ఏ బాస్ లేదా మేనేజర్కైనా వాడి కింద పనిచేసే ఎంప్లాయీ త్వరగా ఎదుగుతున్నాడు అంటే వాడి ఈగో అండ్ స్టేటస్ దెబ్బతింటుంది. నేనే 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, వీడు మొన్న వచ్చి నాకంటే ముందటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అని అనుకుంటాడు. సో ఈ లా చెప్పేది అదే, నెవర్ అవుట్‌షైన్ ద మాస్టర్. ఈ లాని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. విరాట్ కోహ్లీ. తన అగ్రెషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మనందరికీ తెలుసు. బట్ 2014లో టెస్ట్ క్యాప్టెన్సీ చేస్తున్న సమయంలో మొదట ఎంఎస్ ధోని నుంచి నేర్చుకున్నాడు. ధోని సీనియారిటీకి రెస్పెక్ట్ ఇచ్చాడు. బట్ ఒకవేళ విరాట్ కోహ్లీ స్టార్టింగ్ నుంచే ధోని కంటే ఓవర్ స్మార్ట్గా ఉండడానికి ట్రై చేసి ఉంటే కోహ్లీ జర్నీ అంత స్మూత్గా ఉండేది కాదు. మీరు చూసినట్టయితే విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ అయిపోయాక ధోనితోని మాట్లాడేవాడు, అడ్వైస్ తీసుకునేవాడు. ఇది చాలా పవర్ఫుల్ మూవ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ తన సీనియర్స్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూడట్లేదు అండ్ ఓవర్ స్మార్ట్గా ఉండట్లేదు. సో ఈ లా చెప్పే పాయింటే అది. మీ బాస్, సీనియర్ లేదా మీకంటే పై పొజిషన్లో ఉన్నోడిని ఎప్పుడు డైరెక్ట్గా ఛాలెంజ్ చేయకండి. వాళ్ళకి ఎలా అనిపించాలంటే మీరు వాళ్ళ గైడెన్స్ కిందనే పనిచేస్తున్నారని. మీ క్రెడిట్ ఎవడన్నా తీసుకున్నా కూడా తీసుకొనియండి. అండ్ మీకంటే పై పొజిషన్లో ఉన్నోడు ఏదైనా తప్పు చెప్పినప్పుడు పబ్లిక్లో కరెక్ట్ చేయకండి. అండ్ మీరు అందరికన్నా ఓవర్ స్మార్ట్గా ఉండడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు జెలసీగా ఫీల్ అయ్యి మిమ్మల్ని కిందికి తొక్కేస్తారు. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి అండ్ మేక్ యువర్ మూవ్. ఫైనల్లీ యాక్ట్ డమ్ బట్ థింక్ స్మార్ట్. లా నెంబర్ 2, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ఫ్రెండ్స్ అండ్ లెర్న్ హౌ టు యూజ్ ఎనిమీస్. మనందరికీ ఫేస్బుక్ కంపెనీ తెలుసు. మార్క్ జుకర్బర్గ్ అండ్ అతని ఫ్రెండ్ ఎడ్వర్డ్ సవరిన్ హార్డ్వేర్లో చదువుతున్నప్పుడు ఫేస్బుక్ని లాంచ్ చేశారు. ఐడియా ఏమో మార్క్ జుకర్బర్గ్ది, కానీ ఆ సైట్ని లాంచ్ చేయడానికి తన ఫ్రెండ్ ఎడ్వర్డ్ మనీ ఇచ్చాడు. అలా అతను కోఫౌండర్ అయ్యాడు. హార్డ్వేర్ క్యాంపస్ మొత్తం ఫేస్బుక్ చాలా ఫేమస్ అయిపోయింది. కంపెనీ యొక్క బిజినెస్ అండ్ మార్కెటింగ్ తన ఫ్రెండ్ చూసుకునేవాడు, కానీ ప్రొడక్ట్ అండ్ టెక్ మార్క్ జుకర్బర్గ్ చూసుకునేవాడు. ఫేస్బుక్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడంతో ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి జుకర్బర్గ్ సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ పెద్ద వ్యక్తులతో నెట్వర్క్ పెంచుకున్నాడు. కానీ తన ఫ్రెండ్ మాత్రం సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ గ్రోత్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత తన ఫ్రెండ్ కంపెనీ బ్యాంక్ అకౌంట్స్ని ఎవరికి చెప్పకుండా ఫ్రీజ్ చేశాడు. ఇక దాంతో జుకర్బర్గ్ తన ఫ్రెండ్ షేర్ హోల్డింగ్స్ని తీసేసి అతన్ని కంపెనీ నుంచి తీసేశాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ ఒకానొక సిచ్యువేషన్లో మీతో ఉండరు. అందుకే మీరు ఎవరి మీద, ఈవెన్ మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా గుడ్డిగా నమ్మకం పెట్టుకోకండి. ఫ్రెండ్స్ మీద ట్రస్ట్ ఉండాలి, బట్ నాట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్. ఫ్రెండ్స్ మధ్య డబ్బు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లా చెప్పే పాయింట్ ఏంటంటే మనీ అండ్ పవర్ ఫ్రెండ్షిప్ని మారుస్తుంది. సో మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా డోంట్ కీప్ టూ మచ్ ట్రస్ట్. లా నెంబర్ 3, కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. ఫర్ సపోజ్ మీకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఎగ్జైట్మెంట్ అయ్యి ప్రతి ఒక్కరికి చెప్పారు నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది అని. ఇలా మీరు షేర్ చేసుకుంటూ పోయేసరికి ఎవడో ఒకడు మీకంటే ముందే ఆ ఐడియాని కాపీ చేసి మార్కెట్లో లాంచ్ చేస్తాడు. ఇలాంటప్పుడు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అంటే ఎవరికి చెప్పుకోరన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది.
ఈ లా చెప్పే పాయింట్ సింపుల్. ఎప్పుడు కూడా నీ ఐడియాస్‌ని, నీ థాట్స్‌ని, నీ గోల్స్‌ని ఎవనికి పడితే వానికి షేర్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు, డీమోటివేట్ చేస్తారు. ఇదే లాని నేను పర్సనల్‌గా ఇంప్లిమెంట్ చేశాను. నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఇప్పటివరకు మా ఇంట్లో గానీ, రిలేటివ్స్‌లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే ఒకడంటాడు, "ఈ యూట్యూబ్ అని అవసరమారా? బుద్ధిగా చదువుకోకేంది" అని. ఇంకొకడంటారు, "యూట్యూబ్‌లో ఫ్యూచర్ ఉండదని." ఇంకొకడంటాడు, "అరే! వీడియోస్ బానే చేస్తున్నావు గానీ కొంచెం ఇలా చెయ్యి" అని ఇంకొకడంటాడు. సో, ఇలా పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 ఉంటాయి. బట్ ఇలా మల్టిపుల్ సజెషన్స్ వల్ల నేను నా ఛానల్‌ని ఒక గుడ్ లెవెల్‌కి గ్రో అయ్యేంత వరకు ఎవ్వరికీ చెప్పొద్దనుకున్నాను. సో, ఫైనల్ మెసేజ్ సింపుల్. నీ గోల్స్‌ని, ఫ్యూచర్ ప్లానింగ్స్‌ని ఎవ్వరికీ చెప్పకండి. మీరు అనుకున్నంత లెవెల్‌కి రీచ్ అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి. వేరే ఇంటెన్షన్స్‌తోని నీ రియల్ గోల్‌ని కన్సీల్ చేయండి, కవర్ చేయండి. బీ స్మార్ట్ అండ్ బిహేవ్ సైలెంట్ కిల్లర్ అప్రోచ్. లా నెంబర్ 4, ఆల్వేస్ సే లెస్ దాన్ నెసెసరీ. ఫర్ సపోజ్ మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇక మీరు ఇంప్రెస్ చేయాలని చెప్పి ఫటాఫట్ 10 మినిట్స్ వరకు మాట్లాడుతూనే ఉన్నారు. స్టార్టింగ్‌లో ఇంటర్వ్యూయర్‌కి మంచి ఇంప్రెషనే ఉంటుంది. బట్ చివరికి వానికి కూడా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. సో, ఇక్కడ ఏమైతదంటే మీరు నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉంటే మీ వీక్‌నెస్‌ని చెప్తారు. వాళ్ళు అడగనివి కూడా చెప్తారు. ఇక ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడు. ఈ లా చెప్పేది అదే. ఆల్వేస్ సే లెస్ దాన్ నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్. అతను 2021లో జస్ట్ బిట్‌కాయిన్ అని ట్వీట్ చేశాడు. ఇక బిట్‌కాయిన్ ప్రైస్ మొత్తం స్కై రాకెట్ అయిపోయింది. మీరు అతని ట్విట్టర్ ట్వీట్స్ చూసినట్టయితే అతను ఎప్పుడు కూడా షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్తాడు. అండ్ మీరు అలాగే అతని ఇంటర్వ్యూస్ చూసినట్టయితే అతను ఎప్పుడు కూడా ఓవర్ ఎక్స్‌పెండింగ్‌గా మాట్లాడాడు, చెప్పడు. బదులుగా ఏదైనా షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్తాడు. ఇక దాంతో చూసే పీపుల్‌కి ఎలన్ మస్క్ ఏం ఆలోచిస్తున్నాడు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ అండ్ పవర్ ఎలన్ మస్క్ చేతిలో ఉంటుంది. ఈ లా చెప్పే పాయింట్ సింపుల్. ఎప్పుడూ కూడా అవసరానికంటే తక్కువగా మాట్లాడాలి. ఒకవేళ ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఎవ్వడూ సీరియస్‌గా తీసుకోడు. అండ్ కంట్రోల్ అండ్ పవర్ అపోజిట్ పర్సన్ చేతిలోకి పోతుంది. ఈ లా మెయిన్‌గా ఇంటర్వ్యూస్‌లో, సేల్స్ అండ్ నెగోషియేషన్స్‌లో, బిజినెస్ మీటింగ్స్‌లో పనిచేస్తుంది. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత పవర్ అండ్ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. అందుకే టాప్ 10% పీపుల్‌ని చూసినట్టయితే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. బదులుగా ఎదుటోడు చెప్పేది వింటూ పర్ఫెక్ట్ టైం చూసి ఇంపాక్ట్‌ఫుల్‌గా మాట్లాడతారు. లా నెంబర్ 5, సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్, గాట్ ఇట్ విత్ యువర్ లైఫ్. ఒక్కసారి మీ రెప్యుటేషన్ పోయిందంటే మీ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా. ఒకప్పుడు అతన్ని కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనేవారు. విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ అనే బ్రాండ్ నేమ్‌తోని టాప్ ఎయిర్‌లైన్ బిజినెస్ ఎంపైర్‌ని బిల్డ్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ అనే పెద్ద లిక్కర్ బ్రాండ్‌ని బిల్డ్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే ఐపీఎల్ ఫ్రాంచైజ్‌ని కొన్నాడు. ఇలా విజయ్ మాల్యా ఒకప్పుడు బిజినెస్ టైకూన్‌గా ఉండేవాడు. బ్యాంక్స్, పొలిటీషియన్స్, మీడియా మొత్తం అతనికి హెల్ప్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. బట్ ఒకే ఒక ఇన్సిడెంట్‌తోని బ్యాంక్ లోన్ స్కామ్‌తోని అతని రెప్యుటేషన్ మొత్తం పోయింది. బ్యాంక్స్, పొలిటీషియన్స్, మీడియా మొత్తం అపోజిట్ అయ్యారు. అతని బిజినెస్ ఎంపైర్ మొత్తం కొలాప్స్ అయింది. రెప్యుటేషన్ బిల్డ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ కొలాప్స్ అవ్వడానికి ఒక్క ఇన్సిడెంట్ చాలు. సో, ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్. లా నెంబర్ 6, కోర్ట్ అటెన్షన్ ఎట్ ఆల్ కాస్ట్స్. లెట్స్ సే ఫర్ సపోజ్ మీరు ఒక స్టార్టప్ ఫౌండర్. మీ ప్రోడక్ట్ గురించి ఎవ్వరికీ తెలీదు. ఒక రూమ్‌లో ఉండి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్‌ని చేస్తున్నారు. బట్ ఇంకో పక్క మీ కాంపిటీటర్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కాదు. అయినా కూడా యాడ్స్, మార్కెటింగ్ ద్వారా అతని ప్రోడక్ట్ అందరికీ తెలిసేలా చేశాడు. సో, ఇప్పుడు రిజల్ట్ ఎట్లుంటుందో మీరే కామెంట్ చేయండి. మీ ప్రోడక్ట్ మీ కాంపిటీటర్ కన్నా ఎంత క్వాలిటీ ఉన్నా కూడా మీ ప్రోడక్ట్ గురించి ఎవ్వరికి తెలియనప్పుడు ఏం యూజ్ ఉంటుంది, ఎవడు కొంటాడో, సేల్స్ ఎలా జరుగుతాయి, గ్రోత్ ఎలా ఉంటుంది? ఈ లాని పర్ఫెక్ట్‌గా ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారా అంటే రామ్‌దేవ్ బాబా. రామ్‌దేవ్ బాబా తన అపియరెన్స్‌తోని టీవీలో యోగా నేర్పించేవాడు. అలా ఇండియన్స్ దగ్గర నుంచి ఫస్ట్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసుకున్నాడు. తర్వాత మెల్లమెల్లగా పతంజలి ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేశాడు. టీవీలో యోగా చెప్పేటప్పుడు అందరికీ కనబడేలా పెట్టేవాడు. అలా పతంజలి 10,000 క్రోర్ బిజినెస్ ఎంపైర్ అయ్యింది. పతంజలి సేల్స్ అంతగానం జరుగుతున్నాయి అంటే దానికి కారణం ప్రొడక్ట్స్ కాదు, అటెన్షన్. ఎప్పుడు కూడా పీపుల్ బెస్ట్ ప్రొడక్ట్‌ని కొనడం లేదు, బెస్ట్ నోన్ ప్రొడక్ట్‌ని కొంటారు. సో, మీరు పబ్లిసిటీ లేకుండే బెస్ట్ ప్రొడక్ట్ అయినా కూడా వేస్ట్ అయిపోతుంది. సో, మీరు ఏదైనా బిల్డ్ చేసే ముందు ఫస్ట్ బిల్డ్ అటెన్షన్. ఈ లా చెప్పే పాయింట్ సింపుల్. ఈరోజు ప్రపంచంలో మీరెంత టాలెంటెడ్‌గా ఉన్నా, స్మార్ట్‌గా ఉన్నా, హార్డ్ వర్కింగ్ అయినా కూడా మీ గురించి ఎవ్వరికి తెలియనంత వరకు, మిమ్మల్ని ఎవడు చూడనంత వరకు మీకు ఎంత టాలెంట్ ఉన్నా, స్కిల్ ఉన్నా, ప్రొడక్ట్ ఉన్నా కూడా ఏం యూజు ఉండదు. విజిబిలిటీ అండ్ అటెన్షన్ ఈజ్ పవర్. లా నెంబర్ 7, గెట్ అదర్స్ టు డూ ద వర్క్ ఫర్ యూ బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. ప్రతి ఒక్కటి మీరే చేయడం బదులుగా వేరే వాళ్ళ టైం, స్కిల్స్ అండ్ ఐడియాస్‌ని లెవరేజ్ చేయండి. ఈ రోజుల్లో ఈ లా చాలా మ్యాటర్. ఎందుకంటే అన్నీ మీరే చేస్తే లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. బట్ అదే స్మార్ట్ పీపుల్‌ని టీమ్‌గా బిల్డ్ చేసుకుంటే గ్రోత్ పెరుగుతుంది. బట్
క్రెడిట్ మాత్రం మీరే తీసుకోండి. ఇలా ఎందుకంటున్నానో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. థామస్ ఎడిసన్. మనందరం ఏమనుకుంటాం, థామస్ ఎడిసన్ ఒకడే బల్బు కనిపెట్టాడని. బట్ అతని కింద ఎంతోమంది ల్యాబ్ రీసెర్చర్స్ అండ్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఎడిసన్ ఒక్కడే బల్బు కనిపెట్టలేదు, బట్ ఫేస్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అతనే, అండ్ క్రెడిట్ కూడా అతనే తీసుకున్నాడు. ఎడిసన్ ఈ లాని పర్ఫెక్ట్గా యూస్ చేశాడు. అండ్ ముఖేష్ అంబానీ, అతను ఒక్కడే రిలయన్స్ బిజినెస్ ఎంపైర్ని మొత్తం నడపడు. ఎంతోమంది స్టాఫ్ అండ్ నెట్వర్క్ అతని కింద పనిచేస్తారు, బట్ పబ్లిక్లో క్రెడిట్ మాత్రం అంబానీకే పోతుంది. ఇలా గ్రేట్ లీడర్స్ అందరూ టాలెంటెడ్ పీపుల్ని హైర్ చేసుకుని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటారు, బట్ క్రెడిట్ మాత్రం వాళ్ళే తీసుకుంటారు. ఇలా కొంచెం మీకు మ్యానిపులేటివ్ అనిపించవచ్చు, బట్ ఆధార్ చెప్పే పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళ వర్క్ని దొంగలించి క్రెడిట్ మీరు తీసుకుంటే తప్పు. బట్ ఒక టీమ్ని బిల్డ్ చేసి ఫేర్గా రెమ్యునేషన్ ఇస్తూ ఇంటర్నల్ అప్రిషియేషన్ ఇస్తూ పబ్లిక్లో మీరు క్రెడిట్ తీసుకుంటే తప్పు కాదు. లా నెంబర్ 8, మేక్ అదర్స్ కమ్ టు యూ. యూజ్ బెయిట్ ఇఫ్ నెససరీ. మీరు ఒకరు వెనుక తిరుగుతున్నారంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది, బట్ అదే వాళ్ళే మీ దగ్గరికి వచ్చేలా చేస్తే పవర్ మీ చేతిలో ఉంటుంది. ఈ అప్రోచ్ ఎందుకు స్ట్రాంగ్ అంటే మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకరు వెనుక తిరిగినప్పుడు మీరు ఒక వీకర్ పొజిషన్లో ఉంటారు, ఒక నీడిగా అవసరం కోసం చూసినట్టు ఉంటుంది. బట్ వాళ్ళే మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీ వాల్యూని చూస్తారు, వాళ్ళకి మీ అవసరం ఉంది అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అండ్ స్విగ్గీ. ఈ కంపెనీస్ ప్రతి ఒక్క హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళి మా ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి అని అడుక్కోలేదు, బట్ ఈ కంపెనీస్ వాళ్ళు మొదట బెయిట్ని క్రియేట్ చేశారు. ఇక్కడ బెయిట్ అనే టర్మ్ని ఆథర్ వాడారు, అంటే ఎదుటోడు నో అనలేని వాల్యూని క్రియేట్ చేయడమే బెయిట్. సో జొమాటో అండ్ స్విగ్గీ కంపెనీస్ ఆన్లైన్ ప్రెజెన్స్ లేకుంటే మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ని కోల్పోతారు అని ఒక బెయిట్ని క్రియేట్ చేశారు. ఇక దాంతో ప్రతి ఒక్క హోటల్, రెస్టారెంట్ వాళ్ళ దగ్గరికే వచ్చారు. ఇమాజిన్ ఒకవేళ జొమాటో అండ్ స్విగ్గీ ఆన్లైన్ ప్రెజెన్స్ బిల్డ్ చేయకుండా ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి మా ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి అంటే ఎవడు దిగపోవు. అందుకే వాళ్ళు కస్టమర్స్ అనే బెయిట్ని బిల్డ్ చేశారు, అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇదే లాని మీరు మీ కెరియర్లో, బిజినెస్లో, ఫ్రీలాన్సింగ్లో, రిలేషన్షిప్స్లో వాడచ్చు. ఫర్ సపోజ్ కెరియర్లో మీరు 100 జాబ్స్కి గుడ్డిగా అప్లై చేయడం కాదు, మీరు అలాంటి ఒక స్కిల్ నేర్చుకోవాలి అండ్ లింక్డ్ఇన్లో అలాంటి ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయాలి. ఏ కంపెనీ చూసినా కూడా మీకు నో అని చెప్పొద్దు. అండ్ ఫ్రీలాన్సింగ్లో మీరే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి నెగోషియేషన్ చేయడం కాదు, మీ పోర్ట్ఫోలియోని అలా బిల్డ్ చేసుకోవాలి. దాన్ని చూసిన వెంటనే ఏ క్లయింట్ అయినా మీ దగ్గరికి రావాలి, మీరు ఎంత నెగోషియేషన్ చేస్తే దానికి ఒప్పుకోవాలి. గుర్తుంచుకో, నువ్వు ఒకరి వెనుక తిరుగుతున్నావంటే నీ వాల్యూనే పోతుంది. సో మేక్ అదర్స్ కమ్ టు యూ. ఫ్రెండ్స్, నేను ముందు చెప్పినట్టు ఈ వీడియోలో నేను 16 లాస్ చెప్తా అన్నాను, బట్ ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీగా అయిపోయింది. అందుకే నేను మిగతా లాస్ని నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.